వ్రతం కోసమని చెప్పి చంద్రకళ, శాలిని మొత్తం అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ అయితే వ్రతం కోసమని చెప్పి మొత్తం అంతన్ని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి శ్యామల వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం పట్టించుకోకుండా వ్రతం కోసమని చెప్పి మొత్తం అన్నీ పంతులు గారు వచ్చేస్తారు అని చెప్పి మొత్తం సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంతలో విరాట్ అటువైపుగా వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే, "ఏంటి బావ ఇంకా ఇలాగనే ఉన్నావు? కాస్త రెడీ అవ్వచ్చు కదా! నువ్వు కూడా కొంచెం మంచి పట్టు బట్టలు వేసుకొని రెడీ అవ్వు బావ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా అలా ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం, "ప్లీజ్ బావ, నా కోసం బావ, కాస్త రెడీ అవ్వు బావ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ అయితే సరే సరే అని చెప్పేసి అయితే అంటూ తన రూమ్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ కూడా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉండగా పడిపోబోతూ ఉంటుంది. ఇంతలో తన చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతూ తనని పడిపోనివ్వకుండా ఆపుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే, "ఎవరు నన్ను పడిపోకుండా ఇలా ఆపింది" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శాలినిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శాలిని మాత్రం, "ఏంటి చంద్ర, చూసుకొని నడవాలి కదా! ఆ మాత్రం కూడా తెలియదా? పడిపోవాల్సింది తెలుసా నువ్వు? నేను ఆపకపోతే ఇప్పుడు కాస్త జాగ్రత్తగా నడువు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.